ఈ మలకమ్మ చౌకడు వాడు ఈ చిలకమ్మ మా అక్క కొట్టింది పాడే పాడుకోండి లేదు ఓయారం పడ మాకు వచ్చి వాడు స్టార్ట్ పెట్టుకోండి అక్క ఎందుకు మాట్లాడుకున్న కాము కూర్చుని వాళ్ళు ఏదో ఒకటి భయపెడుతున్నారు అక్క నన్ను ఏం చేసేది భయపడాలి భయపడకపోతే అమెరికా ఎప్పుడు పాటు ఆగస్టులో ఎన్నో తారీఖు ఆగస్టు లాస్ట్ పార్టీ ఎప్పుడు ఏమిటి పార్టీ నాకు అమెరికా పోవడానికి ఆడ పోయి జైల్లో సెంట్రల్ జైల్లో ఉంటాం కాబట్టి సెంట్రల్ జైల్లో ఉంటాను పార్టీ ఇచ్చిపోవాలట ఇండియా రాగానే పార్టీ ఏంది వాళ్ళ వాళ్ళ మనవరాలు పోవాలి పడగా పార్టీ నడవంగా మరి పార్టీ ఇప్పుడు మా అమ్మాయి GPS లో దిగమంటది కదా ఇది 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 యాడ్ చేసింది ఇది నొక్కితే మరి ఏంది పడుతుంది ఏంది ఇన్స్టాల్ ఇదివరకు చేసింది మళ్ళీ పోయింది డౌన్లోడ్ అవుతుందా ఎంతసేపు కావాలా అది పూర్తిగా గ్రీన్ బ్లూ ఇదే అదే అదే అదే. వాళ్ళ ఇంటి దగ్గరే నాకు ఉండేది ఉహు. కూడా బాడీ సహకరించట్లే వాళ్ళ అమ్మాయి వస్తున్నాను అమ్మాయి ఎవరైనా ఎట్లా వాడతాగివా ఎట్లా వాడుతున్నావు కానీ నుంచి ఇడికి వచ్చినా అది పోవాలి ఇప్పుడు నేను రామంటే ఓ డబ్బులు వాటేయండి వెనక్కి కొట్టండి వద్దు వెనక్కి పడి వద్దు అది డబ్బులు అడుగుతుంది రోజు నేను బాస్మతి బిర్యానీ చేసుకుంటున్నాను చెప్పావు ఇలా పన్నీర్ దోశ చేశాను బాగుంది నీకు ఇరుగుతాయి నిజంగానే ఎట్లా చేసుకున్న పన్నీర్ దోశ పన్నీర్ దోశ దోశ పిండి తోటి దోశ పోసా ఫస్ట్ ఉల్లిపాయ క్యారెట్ అల్లము పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం లైట్ సాల్ట్ అన్ని తురిమి అన్ని కలిపి పెట్టాను అల్లం తురిమే క్యారెట్ తురిమే పచ్చిమిర్చి కట్ చేసి సన్నగా ఉల్లిపాయలు కూడా ఆమ్లెట్ కట్ చేసినట్టు పెట్టేసి కొంచెం జీలకర్ర అలా అలా సాల్ట్ ఇలా ఇలా అలా కలిపేసాను అలా కలిపేసి అలా పక్కన పెట్టేసి దోశ వేసి దాని మీద గ్రైండర్స్ కారపొడి తల్లి నెయ్యి తల్లి తర్వాత ఈ ఉల్లిపాయలు ఇవన్నీ కలిపి పెట్టాను అలా అలా తల్లి తర్వాత పన్నీర్ ఇలా గ్రేట్ చేసేసి అలా అలా దోశలు వచ్చాను అలా అలా ఎర్రగా కాలి ఇలా వేసుకొని ఇలా ప్లేట్లు పెట్టుకుని అలా తినేసరికి ఒక్కడు తినేసరికి ఎంత బాగుంది అనిపించింది పెట్టా నేను ఒక్కడు తిన్నా దానికి 2 పెట్టాను నాకు ఈసారి 2 పెట్ట బాబు 1.5 దోశ పెట్టు అమ్మ కాదు ఎందుకు చాలా బాగుంది అని చెప్పారు బాగా చేసావే అని కాదే మరి 3 దోశలు అయిందా 3 దోశలు తినడానికే మనుషులు లేరు ఎంత చదువుతుంది ఏదైనా చెప్పింది చెప్పింది ఎక్స్ట్రా ఏమి చెప్పలే నేను అడగలే ఏం చెప్పింది మరి ఏం చెప్పావే చెల్లి చెల్లి ఏం చెప్పావే నాగమణి కొత్త కూర ఎప్పుడు కూర వదిలిపెట్టే పోదామని చూసుకుంటాం ఎప్పుడు పోదామా ఎప్పుడు
ఏడైంది ఇదిగో ఇది ఫస్ట్ షూ వేసుకునేది ఇదే పోవాలని తొందరగా పోయేది ఆమె అని చెప్పి మనమే చేయాలా ఉన్నామనుకో ఆగండి అమ్మా ఇంకా టైం కాలేదు ఉండంటే ఇదిగో చూడండి టైం అయింది పొద్దుపోయింది అని దబాలు బయలుదేరతారుగా అట్లా బయలుదేరే వాళ్ళలో రమణ ఒకటి నాగమణి ఒకటి ఆయన టైం అయిపోయింది అగో టైం అయిపోయిందంట ఇక్కడ మొగుళ్ళు ఏమైపోవాలి ఈ మాట ఇప్పుడు అన్నయ్య నా వీడియో పెట్టాలని మొగుడు ఏమైపోవాలని అన్నయ్య అంత మాట అన్నయ్యమే నువ్వు ఏమైపోతాడు నిన్ను వదిలి అప్పటి నుంచే ఎంబడబడి 7 రోజుల ముందు నుంచే ఇంకా పెట్టుకున్నా ఏం చేస్తారు పువ్వు పెట్టడానికి ముసలితారం అప్పుడే అయిందని మనవరాలు పెద్దది కావాలా ఓణి ఫంక్షన్ చేయాలా అప్పుడు ముసలోడు అవును సుజాతకి ఏమైంది మోహన్ కథనా ఇలా మనవాడు వచ్చి కొత్త నుంచి సాయంత్రం అనుకుంటే ఆనందంలో ముచ్చిపోతుంది పాపం వాడు వచ్చింది ఎంత పొద్దున వాడు బొక్కలు బాగుంది కానీ బొక్కలు ఇస్తావారా 2 అంటే ఈయను అంటుండు వాడు మనకేదో తీసుకుంటున్నాను 2 ముక్కలు ఈ రాదని అంటాడు కూర్చుంటారు దేవుడి ద్వారా అడిగి అక్కడ విజయగారు లెగుతుంది ఏమి విజయగారు అందరికన్నా లేటుకు బాగామనే వాళ్ళు ఈ మధ్య 4 మణి పడుతుంది నిమిషాలు షూ వేసుకుంటాం మందు బాబులం నీకు మందు బాబులం మందు కొడితే మాకు మేమే మహారాణులం అందులో పెట్టితే విసిరికారు తీసిపోయిన కానీ లేస్తున్నా బాయ్ రావే పోదాం వస్తుంది నేను కూడా పోతా ఉండండి అందరూ నువ్వు అంటే బండి మీద పోతావు మేము నడుచుకుంటే నేను ఆ ఊరు చివరికి పోవాలి ఈ బండి వీళ్ళు బండి వేసుకొని వస్తే మళ్ళీ వీళ్ళు కలవట్లేదు కదా అసలే మనం లేట్ కావాలి రావచ్చు కూర్చున్నా